పుల్లారావు గారు ఎట్లా చూస్తారు సార్? ఏంటి మొన్నటి వరకు ఎన్నికల ముందు ట్రంపే రావాలి, ట్రంపే కావాలి, ట్రంప్ అయితేనే బాగుంటుంది, కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా ట్రంప్ మనకు ఇండియాకు కొంచెం అనుకూలంగానే వార్తలు అయితే అప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ F1B వీసాలకు సంబంధించినటువంటి చర్చ బాగా జరుగుతూ ఉంది. మన భారతీయ వృత్తి నిపుణులు అమెరికాలో పనిచేయాలనుకుంటునే వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి ఉంటారా, పంపిస్తారా, ఏంటి అనేది ఒక చర్చ. ఏంటి సార్ ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు బైడెన్ తీసుకునే నిర్ణయం, నెక్స్ట్ ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఎట్లా ఉండే అవకాశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైడెన్ తీసుకున్న నిర్ణయం జనవరి 17 వస్తుందంటే, ఆయన జనవరి 20 అధికారంలోకి వస్తున్నాడంటే ట్రంప్ మైండ్ బట్టి, ట్రంప్ ప్రవర్తన బట్టి అతను రియాక్ట్ అవుతాడు, తప్పకుండా రియాక్ట్ అవుతాడు. నేను ఇలాంటి వాటికి బైడెన్కి 4 సంవత్సరాలు ఉన్నది, ఏం చేయలేదు కదా, ఆఖరణ చేయటం ఏంటి, అది కూడా మనం ఆలోచించుకోవాలి. బైడెన్ చేసేది ఇప్పుడు ఏమిటంటే, అతనికి బాధ్యత లేదు, ఆయన పంటే చేస్తే పోతాడు. ఇప్పుడు వెళ్ళిపోయే గవర్నమెంట్ జీతాలు పెంచేసి, ఫ్రీ బీస్ పెంచేసి వెళ్ళిపోతున్న గవర్నమెంట్ అంటే, వచ్చేవాడు ఏం చేస్తాడు చూద్దాం, నాకు మంచి పేరు ఉంటుంది కదా అనుకున్నట్టుగా చేయటం, అంతే కదా, సినికల్ కాదా ఆఖరి రోజు చేయటం ఏంటి? సో అది మన మిత్రులు కూడా దాని మీద ఏమనుకుంటున్నారో ఇట్ బి ఇంట్రెస్టింగ్. బట్ బైడెన్ చేసే టైం ఏంటి? 4 సంవత్సరాలు లక్షల మంది సరిహద్దులు దూకేసి వస్తే ఏం చేయలేదా? వాళ్ళకి అసైలం ఇవ్వటమా? అసైలం ఇవ్వగానే, ఆశ్రయం అనుకుంటా తెలుగులో, అది ఇవ్వగానే అక్కడి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఇవ్వాలి, గది ఇవ్వాలి, తిండి ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి. అవన్నీ చేసుకుంటా వచ్చిన వ్యక్తి ఎవరైతే భారతదేశం పోయి మిగతా దేశాల నుంచి అక్కడ కష్టపడి పనిచేసి లీగల్గా లైన్లో నిలబడిన వాళ్ళకి ఏం చేయలేదు. జనవరి 15 చేస్తున్నాడు, ఇంకో 40 గంటల తర్వాత ఆయన పదవి విరమిస్తారా? ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి అలాంటి పనికి? అది నాకు తెలియక అడుగుతున్నా. ట్రంప్ రియాక్ట్ అవుతాడు, ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ట్రంప్ మీద 2017-20 నుంచి ఒక చాలా స్ట్రాంగ్ యాంటీ ఇమిగ్రెంట్ స్టాన్స్ తీసుకున్నాడు. ఇండియన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఇండియన్స్ మీద ఏంటంటే, మీరు లీగల్గా వచ్చినా ఇక్కడ అలాంటి ఉద్యోగాలు లేని వాళ్ళు అయితే చేయండి, పోండి, ఏడిపించాడు, గ్రీన్ కార్డు ఇవ్వలేదు, వీసాస్ తగ్గించాడు, అన్ని చేసి. కానీ 2020 నుంచి ఆయన మైండ్ కొద్దిగా మారినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో ఆయన అన్న మాటలు బట్టి, ఆ మాటలకి నిలబడ్డా చాలా క్లియర్గా అన్నాడు. భారతీయులు చాలా అవసరం, భారతీయులు ఈ టెక్నాలజీ సెక్టర్ అంతా వాళ్ళే ఫీడ్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఏ CEO లేకపోతే నంబర్ 2 కంపెనీస్లో భారతీయులే, ఈ బ్రెయిన్ పవర్ మనకు కావాలి. అసలు వాళ్ళకి యూనివర్సిటీస్లో స్టెమ్ డిగ్రీస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, అలాంటి డిగ్రీస్లో వాళ్ళు డిగ్రీ తీసుకుంటే అక్కడే గ్రీన్ కార్డ్ ఇవ్వాలి అని చెప్పాడు. అంతవరకు బాగున్నారు. అది చేస్తాడో లేదో చూడాలి. ట్రంప్ అన్ని చెప్పి చేస్తాడో లేదు. రీసెంట్గా గత 15 రోజులు బట్టి ఆయన బాగా అనలైజ్ చేసి వచ్చే ఆర్టికల్స్ ఏంటంటే, మైండ్ మార్చుకున్నారు, వాల్యూ తెలుసు, లీగల్ ఇమిగ్రేషన్ ఇవ్వాలి. తర్వాత ఎవరైతే 7.5 లక్షలు డ్రీమర్స్ అంటారో, అన్డాక్యుమెంటెడ్ చిల్డ్రన్, పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్స్ లేవు, తల్లికి లేవు, కాబట్టి వాళ్ళకు కూడా ఆయన అన్నాడు, వాళ్ళు చాలా ఇప్పుడు 30 సంవత్సరాలు కొంతమంది ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేసుకుని వదిలేయాలి, ఆ లైన్కి వచ్చాడు, బాగానే ఉన్నది. కానీ ట్రంప్ దగ్గర ఒక వీక్నెస్ అందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు, కరెక్టే. ఫేస్బుక్, గూగుల్, ఇలాన్ మస్క్, లేకపోతే ఇది అమెజాన్, ఈ పెద్ద కంపెనీ మైక్రోసాఫ్ట్, అందరూ వెళ్ళి యాపిల్, అందరూ కలవటం, అందరితో చక్కటి మాటలు చెప్తున్నాడంటే ఆయన అలవాటు. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళారో వాళ్ళ ముందల చాలా వాళ్ళు ప్లీజింగ్గా మాట్లాడతాడు, తర్వాత ఒక్కోసారి మర్చిపోతాడు, వ్యతిరేకం కూడా చేస్తాడని. మరి ఆ హ్యాబిట్ ఉంటుందా ఈసారి? నేను అనుకుంటున్నా ఈసారి ట్రంప్ కొన్ని విధాలుగా పాజిటివ్గా ఉంటాడని. పాజిటివ్గా ఎందుకు ఉంటాడంటే, ఇమిగ్రేషన్ కావాలి, క్వాలిఫైడ్ ఇమిగ్రెంట్స్ కావాలి, తర్వాత ఇండియన్స్ మీద కొంచెం పాజిటివ్గా ఉంటాడు. గత 4 సంవత్సరాలు బట్టి మనం చూస్తే ఆయన ప్రవర్తన భారతదేశంతో, పర్టికులర్గా నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ఆయనకి పాజిటివిటీ ఉన్నది. కాబట్టి పాజిటివ్నెస్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తప్పకుండా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాబీ చేస్తే చేస్తారు. తర్వాత ఈ లాటరీ పద్ధతి కూడా తీసేస్తామంటున్నారు కదా సార్, లాటరీ పద్ధతి మంచిదే కదా, అంటే నిపుణులైనటువంటి వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది కదా, అట్లాంటివి తీసేస్తే. అయితే ఒకటి లాటరీ పద్ధతి కొంతవరకు తప్పక చేశారు,
తర్వాత ఒబామా వచ్చినప్పుడు కోటా సిస్టమ్ కూడా పెట్టాడు. అవును. దేశానికి వాళ్ళ పాపులేషన్ మీద ఆ కోటా సిస్టమ్ కూడా పెట్టాడు. అదే ఎక్కడో ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, ఆఫ్రికా నుంచి ఎందుకు ఇవ్వకూడదు, భారతదేశం నుంచి ఇవ్వాలా? అది ఒబామా చాలా మంది మర్చిపోతారు. ఎందుకంటే వాడు నల్లవాడు, మంచివాడు, బాగా మాట్లాడతాడని. 2008 నుంచి 2016 మీరు కొద్దిగా డీప్గా ఎంక్వైరీ చేస్తే ఎక్కువ వీసాస్ క్యాన్సిల్ చేసింది ఒబామా, ట్రంప్ కాదు. తర్వాత అందరికి తెలుసు, నాకు ఎన్నో ఇన్స్టెన్సెస్ తెలుసు. ఎవరో ఒకటి పనిచేసే వాళ్ళు ఎమర్జెన్సీకి వచ్చి ఇండియాకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకొని ఏదో ఆరోగ్యం లేకపోతే ఏదో పెళ్లి మళ్ళీ వీసా రెన్యూ చేసుకోవాలంటే అది క్యాన్సిల్ చేసేవారు. ఎంతో మందిని నేను చూశాను Okay. ఒబామా హయాంలో. ఓకే. సో ఒబామా భారతదేశానికి ఇప్పుడు బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడు, నువ్వు సరిగ్గా చదువుకోకపోతే నీ ఉద్యోగం బెంగళూరుకు పోతుంది ఎన్నిసార్లు అన్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. అది డ్యామేజ్ చేసేయడం. బైడెన్ కూడా ఆ డెమోక్రాటిక్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన పెద్ద నాయకుడు. ఆ గోడ దూకేసి వచ్చేసి కాలిఫోర్నియాలో కలిసిపోతే ఓటర్స్గా పర్వాలేదన్న. కానీ ఇలా లైన్లో అక్కడ నిలబడిన వాళ్ళకి ఏం చేశారు? జనవరి 17న మీరు చేయబోయేది, మీరు ఇంకో 40. సో నాకు అది ఫేత్ లేదు, అది ఒక ప్రొవకేషన్. ఓకే. రైట్. ట్రంప్ రియాక్ట్ అవుతాడు. రైట్. పాపారావు గారు నమస్తే సార్.